హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సుందర్ రెడ్డి. ఈరోజు లదాఖ్ రైడ్లో డే 5. ఈరోజు ప్యాన్గాంగ్ నుంచి మళ్ళీ లేహ్కి వెళ్ళిపోతున్నాం బ్యాక్కి. కళ్ళు చూడండి, అసలు రాత్రంతా అసలు బీభత్సమైన చలి, అసలు తట్టుకోలేకపోయినాం. కంప్లీట్ నైట్ అంతా హెడేక్, నిద్ర కూడా పట్టలేదు. లిప్స్ అయితే మొత్తం ఇగో పగిలిపోయి బ్లడ్ వచ్చేస్తున్నాయి ఇంట్లోంచి. చాలా ఘోరంగా ఉంది వెదర్ అయితే నిన్న. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ లేహ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 145 కిలోమీటర్స్ ఏదో ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:35 అవుతుంది. మేబీ 1 to 2 మధ్యలో రీచ్ అవుతామని అయితే అనుకుంటున్నాం ఈరోజు. అండ్ లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. ఒకసారి చూడండి, బైక్ చూపిస్తాను. 2 బైక్స్ పైన కూడా లగేజ్ ప్యాక్ చేసేసినాము. ఇప్పుడు ప్యాన్గాంగ్ చూడండి ఎట్లా కనబడుతుందో. ఈవినింగ్ టైంలోనేమో మొత్తం ఫుల్ బ్లూ కలర్లో కనబడింది మంచిగా. సో అది సన్సెట్ వల్ల అనుకుంటా. ఇప్పుడేమో మామూలుగానే ఉంది అన్నమాట. ఇప్పుడు నైట్ ఎంత చలి పెట్టిందో, ఇప్పుడు టెంపరేచర్ మాత్రం ఫుల్ అసలు హెవీ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఓన్లీ మేము ఒక్కరమే ఉన్నాం. మేము నైట్ స్టే చేసింది ఈ కాటేజెస్లో. ఇవన్నీ టోటల్ కంప్లీట్ వుడెన్ కాటేజెసే. సో ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, ఒక్కరేమి ఉన్నారు అంతే. ఇంకా మేము బయలుదేరిపోతే ఇంకా లాస్ట్ ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోతుంది. మనకి ఈ కాటేజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి డైనింగ్ హాల్ ఇక్కడ, నైట్ డిన్నర్ ఇక్కడ పెట్టినారు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. కాకపోతే ఏంటంటే మనకి రూమ్కే సర్వీస్ చేసినారు. సోమా రిట్రీట్ కాటేజెస్ అని చెప్పి పైన నంబర్స్ ఉన్నాయి కదా, మీరు ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు అడ్వాన్స్. इక్కడికి వచ్చి टेंशन पड़े कंटे। भाई साहब आपका नाम? राजू। हाँ, राजू भाई रहता है इधर, सब कुछ देख लेते हैं। हाँ, बहुत बढ़िया सर्विस, थैंक यू वेरी मच। ఇంకా ప్యాన్గాంగ్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. నేను ఎగ్జాక్ట్గా ప్యాన్గాంగ్కి ఎంటర్ అవుతున్నాము. జస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ ముందు కరెక్ట్ టైంకి గోప్రోలో బ్యాటరీ మొత్తం అయిపోయింది, కంప్లీట్ జీరో అయిపోయింది. ఎంత ట్రై చేసినా ఫుటేజ్ రాలేదు. సో అందుకే లాస్ట్లో క్యాప్చర్ చేయలేకపోయినాం. మనం వస్తుంటేనే అక్కడ ఆ పైనుంచి వ్యూ కనబడుతుంది అనమాట. ఫస్ట్ వ్యూ ఆఫ్ ప్యాన్గాంగ్ లేక్ అని చెప్పి ఉంది అక్కడ. అక్కడ నుంచి ఇట్లా క్యాప్చర్ చేద్దామని చెప్పి ఆన్ చేసిన అంతే, ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. చాలామంది బైకర్స్ ఇంకా స్టార్ట్ అవుతారు, కొందరు వెళ్ళిపోయినారు, ఇంకా కొందరు వెళ్తున్నారు. పెదాలు మాత్రం అసలు సూపర్గా పగిలినాయి. నేను వచ్చేప్పుడే కొంచెం ఉండే, ఇంకా వచ్చిన తర్వాత అయితే నైట్కి ఆ చలికి పొద్దున లేచేసరికి మొత్తం బ్లడ్ కారుతుంది. అసలు మాట్లాడడానికి కూడా అట్లా మాట్లాడుతుంటే కూడా నొప్పి వస్తుంది. ఘోరంగా ఉండే వెదరు. కంపల్సరీ వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఇట్లా ట్రావెల్ చేస్తే టోటల్ మెడిసిన్ కిట్ మాత్రం తెచ్చుకోండి కంపల్సరీ. ఫీవర్కి, కోల్డ్కి, హెడేక్, వామిటింగ్స్, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ దాన్ని తగ్గడానికి కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి. చూడండి లొకేషన్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉండే లొకేషన్స్ అయితే. ఒక్కసారైనా సరే లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే ఇక్కడ. కానీ పిల్లలతోనే ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడతారు. నేను చూసినారు కదా, ఒక్కొక్క దగ్గర అక్కడ మనకి వాటర్ క్రాసింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ మామూలుగా 4-5 అవర్స్ అయ్యే జర్నీ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. అప్పటిదాకా పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే కష్టం. మళ్ళీ మధ్యలో ఏం దొరకదు, ఫుడ్ గిట్లా అని ఏది కానీ. చూడండి కొద్దిగా జారుతూ ఉంటాయి కిందికి ఇట్లా ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ చేస్తున్నారు అటు సైడు, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇంకా అక్కడ కొంచెం పెద్ద బ్రిడ్జ్ చేస్తారు అటు సైడు పక్కన. ఇక్కడ నుంచి దుర్ముఖ్ వచ్చేసి ఇంకొక 35-40 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. అక్కడ నుంచి ఇంకా మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఒకటే రోడ్. ఇంకా అక్కడ నుంచి అయితే రోడ్ బాగుంటుందని చెప్పిన నిన్న. మనకి పక్కన వేరే ట్యాక్సీ వాళ్ళు వచ్చిండే, అక్కడ వాళ్ళతో డ్రైవర్తో మాట్లాడను. అటు సైడ్ రోడ్ బాగుంటుంది. ఇక్కడికంటే ఇప్పుడు నిన్న మనం వచ్చినంత అయితే వరస్ట్గా అయితే ఏముండవు, వాటర్ క్రాసింగ్స్ అట్లాంటివి. అది ఇంకా టోటల్ హైవేనే బాగుంటుందని చెప్పి అన్నారు. జనరల్గా హైవే అంటే మన లైక్ 4 లైన్ హైవే ఉండదు, ఇట్లనే ఉంటుంది హైవే. ఇదే హైవే అనమాట. బట్ ఏంటంటే టోటల్ బీటీ రోడ్ ఉంటుంది. ఇంకా ఇంతే సింగిల్గానే ఉంటుంది రోడ్ మొత్తం, కానీ డాంబర్ రోడ్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇప్పుడు రోడ్ వేస్తున్నారు మళ్ళీ. యాక్చువల్ ఇంకా కిందికి ఉండే రోడ్డు మొత్తం చాలా హైట్ లేపుతున్నారు పైనకి. చాలా ప్లేసెస్లో ఇంకా రోడ్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఇంకొక 1 year వరకు అనుకో, మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మొత్తం ఇంకా కంప్లీట్గా అయిపోతాయి అనుకుంటా రోడ్స్. ఇంక ఎక్కడ పోయినా కూడా మ్యాక్సిమం ఇంకా ఇట్లా బీటీ రోడ్లే ఉంటాయి. ఆఫ్ రోడింగ్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే ఇంకా ఇక్కడైతే ఇంకా ఆఫ్ రోడ్ అయితే చేయలేరు నెక్స్ట్. ఇప్పటికే చాలా మటుకు మారిపోయినాయి రోడ్లన్నీ. నిన్న అయితే బయలుదేరిన వాళ్ళు అయితే మేము మధ్యాహ్నం వచ్చేటప్పటికి అందరికీ జనరల్గా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం 2-3 వరకు వచ్చేస్తారనే ప్లాన్తో వచ్చినారు చాలామంది. బట్ ఆ మధ్యలో వాటర్ క్రాసింగ్ వల్ల చాలామంది 6 o'clock అట్లా రీచ్ అయినారు. ఈ కార్లలో వచ్చిన వాళ్ళు అయితే. బైకర్స్ అయితే మ్యాక్సిమం వచ్చేసినారు ముందే. ఎవరైతే కార్స్లో వచ్చినారో వాళ్ళు మాత్రం 5-6 మధ్యలో వచ్చింది ఒక్కొక్కరు. అప్పటిదాకా కొంచెం ఖాళీగా ఉంటే మేము కొంచెం ముందు వెళ్ళిపోయినాం కదా. బట్ ఈవినింగ్ చూసేసరికి ఫుల్ క్రౌడ్.
ఒక్కసారి ఇంకా 7 దాటిపోయిన తర్వాత 8 అట్లా అయిందనుకో, మనుషులు ఒక్క మనిషి కూడా కనిపించలేరు. ఇవాళ దాళ్ళు మొత్తం కంప్లీట్ రూమ్లలోకి వెళ్ళిపోయి బయటకు కూడా రాలేరు, అంత చల్లగా ఉండే బయట. నేనైతే యాక్చువల్గా ఒకటి స్వెటర్ తీసుకొని వచ్చినాను. స్వెటర్ ఇన్ ద మీన్స్ వింటర్ జాకెట్. అది మా కజిన్ నాకు యూఎస్ నుంచి తీసుకొచ్చిండే. ఎట్లా అంటే ఇంకా మనకి ఆ వెదర్లో ఉండే వాళ్ళకి యూఎస్లో ఉండే వెదర్లో తట్టుకునే అట్లాంటి సైజులో ఉంది అది. మొత్తం అది వేసుకున్నానంటే నేను నా సైజుకి డబుల్ అయిపోతా ఒకసారి. అది పెట్టుకొని వచ్చినా మొన్నటి నుంచి రోజు అనుకుంటుండే అసలు దీని అనవసరంగా అక్కడ నుంచి మోసుకొచ్చినా, ఇక్కడ వెదర్ అంతా మామూలుగానే ఉంది మన దగ్గర ఉన్నట్టు, అసలు ఒకరోజు కూడా యూజ్ చేయట్లే, వేసుకొచ్చినా అని చెప్పేసి. కానీ దాని అవసరం నిన్న తెలిసింది కరెక్ట్గా. అది లేకపోతే మాత్రం చచ్చిపోతుండే. ఇప్పుడు అర్జెంటుగా నెక్స్ట్ ఏదైనా వచ్చే ఊర్లో మాత్రం ఒక లిప్ బామ్ దొరికితే మాత్రం తీసుకోవాలా. మోస్ట్లీ నేను అనుకోవడం దుర్బక్ అని వస్తుంది, అదే కొంచెం మేజర్ ఊరు అనమాట. ఈ మధ్యలో అసలు అవ్వట్లేదు, మొత్తం మంటలు పుడుతున్నాయి పెదాలు అయితే. నిన్న మనం వచ్చేటప్పుడు ఇట్లాంటి ఒక 10-15 వాటర్ క్రాసింగ్లు వచ్చి ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు చూడండి చుక్క నీళ్ళు లేవు పైన. ఇంకంతా మొత్తం అటు అయితే టోటల్ వైటే, కొండల పైన మొత్తం కంప్లీట్గా వైట్గా ఉంది. ఆ స్నో అంతా ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం ఇంక ఎండ పెరిగినా కొద్దీ ఆ కరిగి మొత్తం వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. సో మధ్యాహ్నం కల్లా ఇంకా వాటర్ కొద్దిగా పెరుగుతుంది, నైట్ కల్లా ఫుల్ ఫ్లో ఉంటుంది, హెవీ ఫ్లో. మళ్ళీ నైట్లో చల్లగా అయిపోతుంది వెదర్, మళ్ళీ ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది పైన. సో మార్నింగ్ వాటర్ ఏం రావన్నమాట, కొంచెం తక్కువ ఉంటాయి ఫ్లో ఉన్నా కూడా. నిన్న మొత్తం అన్ని వాటర్ క్రాసింగ్స్ వచ్చిండే. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఇట్లా పొద్దున పూట బయలుదేరినారు అనుకోండి ఎర్లీ మార్నింగ్, కొంచెం ఫ్లో తక్కువ ఉంటుంది ఎక్కడైనా. ఇక లేట్ అయిందంటే ఇక మధ్యాహ్నం 12 తర్వాత అయితే ఇక మొత్తం ఫుల్ ఇది ఉంటుంది. ఇప్పుడు అసలు డ్రై అయిపోయినా అసలు ఏమి లేదు, ఇవన్నీ వాటర్ చిన్న కాలువల్లాగా వచ్చినాయి మొత్తం. ఇక్కడ ముందు కూడా చూడండి, ఇవన్నీ కాలువలే. ఇప్పుడు చుక్క నీళ్ళు లేదు ఇంట్లో. దుర్బక్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడే ముందు చెక్ పోస్ట్ ఉంటుంది, మనం నిన్న ఎంట్రీ చేసి వెళ్ళినాం కదా. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళేప్పుడు మళ్ళీ మన సీరియల్ నెంబర్ నిన్న చెప్పారు వాళ్ళు మనకి. మా సీరియల్ నెంబర్ వచ్చి 141. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేప్పుడు అక్కడ ఇన్ఫామ్ చేసి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చిరా లేదా అని చెప్పేసి చూసుకుంటారు. 141 నిన్న చెప్పేళ్ళమని చెప్పారు ఇక రిటర్న్లో. చెప్పరానా? నేను చెప్పొస్తా, కూర్చో ఉండు నేను చెప్పొస్తా. ఇది మెయిన్ దుర్బక్ సర్కిల్. మనం నిన్న నుబ్రా నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చినాము. ఇప్పుడు లేకి ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడే ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నాం, సరిపోద్ది ఏం కాదు. 3 పాయింట్లు చూపిస్తుంది పెట్రోల్. నేను అనుకోవడం అయితే ఒక్కొక్క పాయింట్ కంటే, నేను 4 రోజుల నుంచి రైడ్ చేస్తున్నాను కదా బైక్, ఒక పాయింట్ వచ్చి 50 కిలోమీటర్స్ దాకా వస్తుంది యావరేజ్గా. సో 3 అంటే అరౌండ్ 150 కిలోమీటర్స్ దాకా వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మనకు 110 కిలోమీటర్స్ ఉంది లేహ్ వచ్చి. సో మ్యాక్సిమం సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరైనా సరే ఇటు వచ్చేప్పుడు కంపల్సరీ లిప్ బామ్ అయితే అక్కడి నుంచి తెచ్చుకోండి బెస్ట్. కంపల్సరీ ఈ ఉన్న వెదర్కి అసలు పెదాలు కంపల్సరీ పగిలిపోతాయి మీకు. జనరల్గా ఎవరైనా అక్కడ నూబ్రా నుంచి నిన్న మన ప్యాన్గంగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఈరోజు లేకే వెళ్తారు. సో మొత్తం టీం మొత్తం అన్నీ బయలుదేరిపోయినండి, వాళ్ళు మ్యాక్సిమం ఇటే వెళ్తున్నాయి లేకే. మళ్ళీ మొత్తం ఈ కొండ ఎక్కాలి పైకి. అది చూడండి బండ్లన్నీ వరుసగా కాన్వే లాగా వెళ్ళిపోతున్నాయి. ఇందాక కింద నుంచి చూస్తుండే అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్లు వచ్చేప్పుడు బండ్లన్నీ పైన ఇట్లా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి పైకి. అక్కడ ఎదురుగుండా కొండల పైన చూడండి ఇంకా మొత్తం టోటల్ టాప్ మొత్తం అంతా వైట్గానే ఉంది, ఇంకా స్నో ఉంది ఫుల్ పైన. ఇక్కడైనా అక్కడైనా మొత్తం ఏ కొండల పైన చూసినా కానీ మొత్తం పైన మొత్తం వైట్గానే ఉంది స్నో. ఓన్లీ సైడ్స్కి మాత్రం లేదు, ఇంకా ఎక్కిస్తూనే ఉంది పైకి. ఇంకా ఉంది అటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకా ఎక్కాలి పైకి. అక్కడ చూడండి పైన అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ వైట్ ఉంది టోటల్ పైన ఐస్. నేను నా క్యాబ్ డ్రైవర్ చెప్పిండని చెప్పినా కదా హైవే అని చెప్పేసి, టోటల్ హైవేనే ఉంటుందని. ఇదే హైవే అనమాట, దీన్నే హైవే అంటారు ఇక్కడ. మ్యాక్సిమం ఇక ఇంతకంటే మించి ఇంకా వెడల్పు రోడ్లు అయితే ఉండవు. ఈ టెరెన్లో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అట్లాంటి రోడ్లు. కానీ అసలు చాలా అంటే చాలా బెటర్ రోడ్స్ ఇవి, ఒకప్పటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్. ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఒక 3 అవర్స్ పట్టవచ్చు 100 కిలోమీటర్స్ అంటే 2.5 నుంచి 3. ఇక్కడ నుంచి అయితే అసలు కొండలు అయితే ఎంత బాగా కనబడుతున్నాయి అసలు. పైనుంచి అంతా స్నో ఇట్లా జారినట్టుగా ఉంది, అంత వైట్గా. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి లొకేషన్స్ అయితే ఇవి. యాక్సిడెంట్ అయింది, పడ్డారు ఒక ఆయన ఇక్కడ. బాయ్ కుచ్ నీ హోనా, బాయ్ కుచ్ నీ హోనా. వీళ్ళు మొత్తం గ్రూప్ వచ్చినారు.
ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాము. కొంచెం ఎట్లా అంటే ఇక ర్యాష్గానే డ్రైవ్ చేస్తారు. కొంచెం టర్నింగ్ ఉంది అక్కడ, నాకు తెలిసి స్పీడ్గా వచ్చి ఉంటాడు. అట్లే టర్నింగ్ పైన పడిపోయినట్టున్నాడు. మ్యాక్సిమం కార్తీక్ కూడా అదే చెప్పిన, ఎవరన్నా సైడ్ నుంచి వచ్చినా కానీ ఫస్ట్ సైడ్ వదిలేసేయమని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోయినాకనే మనం వెళ్ళిపోయినా సరే, ఎందుకంటే వాడు ర్యాష్గా వచ్చి మనకు తగిలిచ్చిండు అనుకో, వాడితో పాటు మనం కూడా పడతాం. అందుకే ఎవరు వచ్చినా సరే సైడ్ ఇచ్చేసి హ్యాపీగా స్లోగా వెళ్ళిపోతాం. ఇంకా అయితే ఇంకా 1/2 అవర్ 1 అవర్ లేట్ అయినా పర్లేదు, కానీ మెల్లిగా వెళ్ళిపోతాం, సేఫ్ రీచ్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ కొండల పైన మీకు స్నో కనబడుతుందో లేదో గోపురంలో, కానీ సూపర్ ఉంది. మొత్తం టోటల్ పైన అంతా వైట్గా. అసలు ప్రతి క్షణం ప్రతి మూమెంట్ ఈ రోడ్లలో అయితే రైడ్ చేసేది అయితే నిజంగా ప్రతిదీ మెమరీ ఉండిపోతుంది. ఇంకా సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇక్కడ కూడా ఇదంతా ల్యాండ్ స్లైడ్ ఏరియానే. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఏరియాలో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందే జనాలని అక్కడ అరేంజ్ చేస్తారు. మ్యాక్సిమం వాటర్ ఇటు రాకుండా డైవర్ట్ చేస్తున్నారు అటు కాలువలాగా. బాయ్ నయ్యే భయ్యా నయ్యే సిగరెట్ కావాలంటే మనకి సిగరెట్ అలవాటు లేదని తెలియదు మనకి. మ్యాక్సిమం ఏంటంటే వాటర్ ఇంకా ఫ్లో ఎక్కువ కాకముందు దాన్ని డైవర్ట్ చేసేస్తూ ఉన్నారు. లేకపోతే మొత్తం దీనిపైనుంచి అంతా కొట్టుకొచ్చినాయి అంటే పైన రాళ్ళు అవి అన్నీ కొట్టుకొచ్చేస్తాయి. ఇదొకటి మాత్రం కంపల్సరీ. ఇట్లా మేజర్ ఏవైతున్నాయో ప్రతి వాటర్ క్రాసింగ్ దగ్గర ఏంటంటే సపరేట్ మనుషుల్ని పెట్టినారు వాళ్ళు, లోకల్ వాళ్ళని. ఇమ్మీడియట్గా వాళ్ళు వాటర్ని డైవర్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎక్కువైనా కూడా ఏదైనా బైక్స్ అట్లా వచ్చినప్పుడు ఇరుక్కున్నా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ ఇంకో క్రాసింగ్ ఉంది చూడండి. వీళ్ళు మంచిగా కడుక్కుంటున్నారు లారీని దగ్గర పెట్టుకొని. కానీ మంచి ఫ్రెష్ వాటర్ పైనుంచి వస్తాయి కదా, స్నో గరిగి వచ్చినవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ కనబడుతున్నాయి మీకు, ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఎట్లా మన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినట్టుగా ఫుల్ చిల్లు ఉంటాయి వాటర్ అయితే. అక్కడ చూడండి మొత్తం వాటర్ అంతా ఐస్ అయిపోయినాయి. కింద చిన్న చెరువు లాంటిది ఏదో ఉంది, టోటల్ ఐస్ అయిపోయినాయి. కొందరు కిందికి వెళ్ళి ఆడుతూ ఉన్నారు ఐస్లోన్లో. కార్తీక్ బంధిస్తున్నాడు లొకేషన్స్, ఖండాలుగా ఖండిస్తున్నాడు ఒక్కొక్క పిక్చర్ని. అయితే దండేసి దండం పెట్టాలా, ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అక్కడ పైన చూస్తారు కదా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఏదో ట్రక్ ఏదో ఆగిపోయిందంట. ఇప్పుడే పైనుంచి వచ్చే వాళ్ళని అడిగిన, గోప్రో స్ట్రక్ అయ్యేది. పెట్రోల్ అయిపోయిందని అక్కడ నుంచి వచ్చిన కిందికి. లేదు నేను వస్తున్నా, ఏముంటే ఫోన్ చేస్తా కదా. నేను ఇంకెవరో ఇది వస్తున్నారు. లేదు వాడు ఆగి మాట్లాడుతున్నాడు, ఏమైందా బండిలో పెట్రోల్ అయిపోయిందా? లేదు పెట్రోల్ ఉంది, ఇంకా 2 పాయింట్స్ ఉంది. అవునా, నువ్వు కనబడతా కదా అనుకున్నా. అదే ట్రాఫిక్ జామ్ ఉంది, ఇది కూడా ఆగిపోయింది. అందులో మొత్తం సెట్ చేసే టైం పట్టింది. కార్తీక్ ఎదురుకుండా వస్తుంటే ఎవరో టూరిస్టే అనుకున్నాను నేను, ఇంకా వేరే రైడర్ అనుకున్నా. ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఇదే ఇట్లా ఆఫ్ రోడ్లోనే రైడ్ చేస్తున్నాం. ఇప్పుడే కొంచెం మూవ్ అవుతుంది ట్రాఫిక్. పెట్రోల్ అయితే ఇంకా 2 పాయింట్స్ చూపిస్తుంది. హోప్ఫుల్లీ వెళ్ళిపోతుందని అయితే అనుకుంటున్నాను అక్కడి వరకు. యాక్చువల్గా మనకి ఒకవేళ దొరికితే కారులో దొరకవచ్చు. ముందు మనకి లేకంటే ఒక 35 కిలోమీటర్స్ ముందు కారు అని చెప్పి ఒక సిటీ వస్తుంది. ఒకవేళ దొరికితే అక్కడ దొరకవచ్చు, లేదంటే డైరెక్ట్ లేదండి. ఇంకా ఎట్లా అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అనుకోండి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం మిగలదు నాకు తెలిసి. పోయేసరికి ఆల్మోస్ట్ 0 అయిపోతుంది పెట్రోల్. కాకపోతే పర్లేదు, బండి అయితే మైలేజ్ బాగానే ఇస్తున్నాయి. నాకు తెలిసి అరౌండ్ 30 వరకు వస్తున్నట్టుంది మైలేజ్. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ కానీ టైం పడుతుందా ఏంటో. ఒక 1/2 కిలోమీటర్ ఉంది దగ్గర లైన్ అయితే. అసలు ఈ రోడ్లలో 2 వెహికల్స్ పోవాలంటే చాలా కష్టం. అక్కడ 2 లారీలు పట్టాలంటే కొన్ని ప్లేసెస్ మాత్రమే వైడర్గా ఉంటాయి, ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ ఇరికిరుకుంటాయి. 2 వెహికల్స్ ఆపోజిట్లో వస్తే మాత్రం చాలా కష్టం. ఇప్పుడు మెల్లిగా మూవ్ అవుతున్నాయి. ఏదైనా ఘాట్ రోడ్లలో కొంచెం ఒక చిన్న ట్రాఫిక్ జామ్ అయినా కానీ 1 కిలోమీటర్ వెళ్ళిపోతుంది లైన్ అంతా. మిలిటరీ వాళ్ళు ఇవి ఆయుధాలు తీసుకెళ్తున్నట్టున్నారు. ఇవి అన్ని స్లో మూవింగ్ వెహికల్స్ కదా, దానివల్ల వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్. ఇవి దీన్ని ఏమంటారు, రాకెట్ లాంచర్సా మరి ఏంటి ఇవన్నీ. ఇంకొకటి అసలు టైర్ చూడండి ఎంతునేదని.
ట్రాక్టర్ టైర్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. రోడ్డు మాత్రం ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాం కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది రోడ్డు. మళ్ళీ ఇది చూసారు కదా, ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం ఇది ఒకటే వెహికల్, ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చిందంటే ఇంకా కష్టమే. కనీసం బైక్ కూడా సైడ్కి వెళ్ళి పోనీకి ప్లేస్ దొరకట్లేదు, అంత నేరో రోడ్స్ ఉన్నాయి. పెట్రోల్తో ఏమవుతుందో కొంచెం భయంగా ఉంది, కానీ మోస్ట్లీ సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఐస్, రాళ్ళ మధ్యలో మొత్తం ఐస్ కట్టేసింది వాటర్. ఓ, ఇందాక ఒక తమిళనాడు రైడర్ కలిసి ఉండే కింద ట్రాఫిక్ జామ్ కట్ట ముందు. ఆయన ఈ రోడ్లో వచ్చినట్టు పాపం ఇంకెంత దూరం ఉంది బ్రదర్, అట్లా ఇంకా ఆఫ్ రోడింగ్ ఎంత దూరం పోవాలి, ప్యాన్గాంగ్ ఎంత దూరం ఉందని అడుగుతున్నాడు. పాపం చాలా టైర్డ్ అయిపోయినాడు. ఎందుకంటే మేమే ఇప్పుడు ఒక 6-7 కిలోమీటర్స్ పైన అవుతుంది ఇట్లాంటి రోడ్లలో రాబట్టి. మనకేమో ట్యాక్సీ డ్రైవర్ మొత్తం టోటల్ హైవేనే మంచిగా ఉంటాయి రోడ్స్ అని చెప్పిండు. ఇక మొత్తం ఆఫ్ రోడింగే ఉన్నాయి. ఈ మిలిటరీ వాళ్ళు చాలా వెళ్తున్నాయి వెహికల్స్, ఇంకా ముందు ఇంకో 5-6 ఉన్నాయి, వెనకాల ఒక 5-6 వచ్చినాయి. అన్నీ రాకెట్ లాంచర్స్ అవి ఇవే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. మేబీ వాటర్ క్రాసింగ్ అనుకుంటా. ఇంత ఎడ్జ్లో రైడ్ చేసినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం జారిపోయింది అనుక సైడ్కి, ఇంకా ప్రొటెక్షన్ కూడా ఏం లేదు. మొత్తం బైకర్స్ కూడా అయిపోయినారు ఇక్కడే. ఈరోజు అయితే అడ్వెంచర్స్ ఏముండవు, డైరెక్ట్ వెళ్ళిపోతానైతే ఎక్స్పెక్ట్ చేసిన రోడ్డు. కాకపోతే అడ్వెంచర్స్ అయినా, అరే వాటర్ క్రాసింగ్ కాదు కానీ ఆ మిలిటరీ వాళ్ళ ట్రక్ స్ట్రక్ అయిపోయింది మధ్యలో. అది క్లియర్ అయితేనే ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి ఉంది ముందు. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ నుంచి అయితే ఇక్కడే అయిపోయినాం. ఇక్కడ సీన్ చూస్తుంటే అయితే ఇంకొక 20 మినిట్స్ పట్టేటట్టుంది. నెక్స్ట్ వచ్చేది మనకి ఇంకో 7 కిలోమీటర్స్లో చాంగ్లా పాస్ వస్తుంది. ఇంకా అసలు ఇక్కడనే కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ కొంచెం కనబడుతుంది. ముందుకెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుందంట. కొంచెం తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది. కిందికి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. ఇందులో ఓన్లీ ఫస్ట్ గేర్లోనే వెళ్తుంది బండి. సో పెట్రోల్ కూడా మనకి మైలేజ్ కూడా సగమే వస్తుంది జనరల్గా ఇచ్చేదానికంటే కూడా. పెట్రోల్ కింద దాకా వెళ్తుందా వెళ్ళదా అసలు ఏం అర్థం కావట్లేదు. ఓన్లీ 2 పాయింట్సే ఉంది. ఇంకా ఆ ట్రక్ ఇంకా కదలట్లేదు. వాళ్ళ ఆర్మీ వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు మ్యాక్సిమం. ఇక్కడ చూడండి కింద వెహికల్స్ ఆల్రెడీ ఒక 3 వెహికల్స్ పడిపోయినాయి లోయలో. అసలు ఘోరంగా అయిపోయినాయి మొత్తం. చాలా డేంజర్గా ఉంది లోయ. ఇక్కడ కొంచెం ఇక్కడ సైడ్కి జారిందంటే అంతే. ఇంకా ఇక్కడ చుట్టూ ఐస్, ఫుల్ ఐస్ ఉంది. ఇంకా ఇప్పుడే ఇట్లుంది కానీ మనకి ఇంకా అక్టోబర్ తర్వాత, అక్టోబర్ నవంబర్లో అయితే ఇంకా ఫుల్ ఉంటుంది స్నో. ట్రక్ అయితే అది బయలుదేరింది ఇప్పుడే. ఒకటేసారి బండ్లన్నీ ఎట్లంటే ఇంకా మనం చెప్పాలంటే బర్రెల గొట్టంలోంచి ఒక్కసారి వదలండి అందరు పరిగెడతారు కదా అన్నీ ఒక్కటేసారి బయటికి. బండ్లన్నీ రప్పరప్పురికి వచ్చేస్తున్నారు. అమ్మా, ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర ఆగిపోయింది బండి. అది కార్తీక్ ఆల్రెడీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత ఇరుకుంది రోడ్డు. అటు సైడ్ కూడా ఎంత వరకు ఉందో ట్రాఫిక్ కింది వరకు తెలీదు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మొత్తం రోడ్ అంతా కొట్టుకుపోయింది. ఇక్కడ అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదా, కట్ కాలేదు ఇక్కడ టర్నింగ్లో. సో ఈ రాళ్ళని వేస్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోయింది. నాకు కూడా ఆయాసం ఫుల్ వస్తుంది. कार्तिक हाँ अभी जा रहे देखो.
మళ్ళీ అయిపోయింది బండి అది. వచ్చిన వాళ్ళు కార్లలో వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోడ్ చూడండి, ఒక కార్ బట్టి ఎంత ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వెళ్తారో ఏమో, మిలిటరీ వెహికల్స్ ఏమో పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఐస్ మొత్తం. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఆ వెహికల్ కదలాలంటే కష్టమే. బైక్స్ కాబట్టి ఎట్లా ఒకట్లా చిన్న సందు దొరికి వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి అక్కడ చాలా డేంజర్గా ఉంది. కొంచెం సైడ్ జారిన ఉంటే కిందికే ఇంకా డైరెక్ట్. వీళ్ళేమో 2 లైన్లు తీసుకొచ్చి పెట్టిర్రు. ఓహో అమ్మా, లక్కీగా బైక్ కాబట్టి బయటపడ్డాం. ఈ కార్లు మాత్రం వెళ్ళాలంటే నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అవుతుందో, అసలు వెళ్తాయా వెళ్ళదా ఏం తెలియదు. అసలు ఇవాళ కూడా అడ్వెంచర్ రైడే ఉంది మొత్తం. అక్కడ ముందు చూడండి మొత్తం మీ గోపురాలు ఎట్లా కనబడుతుంది కానీ టోటల్ వైట్, ఇంకా కొండ మొత్తం కంప్లీట్ మంచుతో కప్పేసింది. నిజంగా లొకేషన్స్ మాత్రం ఒక్కదాన్ని మించి ఒకటి అసలు మామూలుగా లేవు. ఇప్పుడు నెక్స్ట్ చాంగ్లా పాస్ 17,644 ఫీట్ ఎంత ఉంది అది హైట్. ఈ మొత్తం చుట్టూ ఐస్ ఉంది కదా, గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. బ్రీతింగ్ కూడా కొంచెం కష్టం అయిపోతుంది. మళ్ళీ కిందికి దింపేస్తుంది ప్రజెంట్ అయితే. నాకు తెలిసి అదే చాంగ్లా పాసా ఇంకా ముందుందా తెలీదు, పైన ఉంది అదే కావచ్చు మేబీ. అక్కడ అయితే బోర్డు పెట్టినారు కానీ మేము కార్తీక్ కొంచెం అనీజీగా ఉందంట, అందుకే ఇక్కడ పైన ఆగలేకపోతాం, తొందరగా వెళ్ళిపోతాం కిందికి అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాం. అయితే అదే చాంగ్లా పాస్ ముందు, ఎందుకంటే మొత్తం కిందికి దింపేసేస్తున్నారు. ఇంకా పైకి ఎక్కేదైతే ఏముండదు. అక్కడ చూడండి కిందికి వెళ్ళేది మొత్తం ఎట్లా అంటే ఇంకా జారబండలానే ఉంటాయి. సడన్గా కిందికి మళ్ళీ టర్నింగ్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ టర్నింగ్స్ తీసుకుంటూ కిందికి దిగాల. ఈరోజు అయితే మొత్తం కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ చేసేటట్టున్నాము. ఇంకా ముందు తీసుకెళ్ళి అక్కడ కింద దింపుతున్నాడు. అక్కడ కూర్చున్నాడు ఒక ఆయన వల్ల అయితే లేనట్టుంది. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చిందంటే మాత్రం కష్టం అసలు. ఇక రకరకాలుగా ఉంటుంది బాడీ మొత్తం, అందరికీ సెట్ కాదు వెదర్ ఇది. మొత్తం టోటల్గా ఆఫ్ రోడింగ్ ఉంది. కింది దిగే వరకు కూడా అక్కడ కనబడుతుంది. ఇక్కడనో ఉంది, ఇంకా దిగడానికి చాలా దూరం ఉంది కానీ టోటల్ ఆఫ్ రోడింగే. ఆల్రెడీ మంచి కూడా కరగడం స్టార్ట్ అయింది. పొద్దున్న చూసినారు కదా ఎక్కువ లేవు వాటర్, ఇప్పుడు ఇట్లాంటివి ఇంకొక 2-3 వచ్చినాయి. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇట్లా. బా చల్లగా పడ్డాయి. అవి ఏమవుతుందంటే డైరెక్ట్ షూస్ లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంకా అంత తొందరగా ఆరవు. ఇప్పుడున్న వెదర్కి అవి ఆరవు, ఇంకా లోపలంతా చల్లగా అయిపోతుంది. డ్రైవింగ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇట్లా ముడతలు పడినట్టు అయిపోతాయి కదా షూ. ఇంటికి తర్వాత వెళ్ళినాక షూ ఇప్పేస్తే మొత్తం ఇట్లా వర్షంలో ఫుల్ నానిపోతే ఎట్లా అయిపోతే ఇట్లా ముడతలు పడినట్టు అట్లా అయిపోతున్నాయి కాళ్ళని. ఇంకా అక్కడ చూడండి అసలు ఎంత దూరంలో అక్కడ. ఈ గోపురం అయితే న్యాయం చేయలేదు కానీ ఈ వ్యూస్ ఇక్కడ అసలు నాకు క్లియర్గా ఎంత బాగా కనబడుతుంది అంటే, ముందు కొండలు ఆల్మోస్ట్ క్లౌడ్కి టచ్ అయిపోయినాయి. అక్కడ మధ్యలో అయితే చాలాసార్లు చాలా ప్లేస్లో చూసిన బండ్లు కింద పడిపోయినాయి. యాక్సిడెంట్ కార్లు కానీ ఇవి ఆర్మీ వెహికల్స్ ఇట్లా టెంపోలు అట్లాంటివి చాలా పడ్డాయి కింద ఆడోటి. ఇక పడ్డదంటే అంతే, దాన్ని మర్చిపోవడమే, దాన్ని ఏం చేయలేము కూడా, కనీసం తీయనికి కూడా రాదు. ఇప్పటిదాకా ఒక అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్. ఇప్పుడే మళ్ళీ కొంచెం డాంబర్ రోడ్ వచ్చింది. ఆ 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే బాడీ అయితే మా ఎక్కడెక్కడ ఇట్లా పెయిన్ వచ్చేస్తున్నాయి. మొత్తం ఎత్తేసి అంతే. ఓన్లీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ చాలా తక్కువ సెకండ్ గేర్ యూజ్ చేసింది. అయితే ఘోరంగా ఉండే ఆఫ్ రోడింగ్ అయితే ఈ రోడ్లో. మనకేమో మొత్తం టోటల్ హైవే అని చెప్పిండు డ్రైవర్ అతను. నాకే కాదు ఇంకా వేరే బైకర్స్తో కలిసి ఉండే వాళ్ళకు కూడా, వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా అట్టే చెప్పారంట, మొత్తం టోటల్ హైవేనే ఉంటుంది, ఏం కాదు వెళ్ళిపోండి అని చెప్పేసి. బట్ అది కూడా ఒక అడ్వెంచర్ మనకి. ఉట్టి హైవే వచ్చినా కూడా ఏముంటుంది చెప్పు, మజా టోటల్గా. కొంచెం టఫ్ అయితే ఉంది అసలు. ఈరోజుకి బాడీ అయితే ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి ఇప్పటికే. ఇక్కడ ఆగి ఒకసారి కింద చూపిస్తామండి, మీకు గోపురంలో కనిపిస్తుందో లేదో డౌట్, కానీ ఒకసారి కింద చూడండి. మనం ఇప్పుడు అట్లా దిగి ఈ కింద నుంచి అటు వెళ్ళిపోయి మళ్ళీ అటు పైకి ఎక్కి మళ్ళా కింద దిగి మళ్ళీ అటు వెళ్ళాలా. అసలు మీకు కనిపిస్తుందో లేదో వ్యూ. కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అన్నీ ఈ బర్రెల యాక ఏమంటారు వీటిని, మొత్తం కంప్లీట్గా బొచ్చుంది ఫుల్. ఇక్కడ ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా, సో అవి కూడా ఏంటంటే ఈజీగా ఎక్కేస్తున్నాయి కొండల పైన, ఇంకా పై వరకునే రాళ్ళు మొత్తం ఈజీగా ఎక్కేస్తున్నాయి.
మళ్ళీ ఇంకో వాటర్ క్రాసింగ్ చిన్నది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఈ హైట్లో ఉండేది ముందు. ఇది మొత్తం కొట్టుకుపోయిందా లేకపోతే మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారా తెలియదు, కానీ ఇంత డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర 7 ఫీట్ల కిందికి వచ్చింది. మేబీ అది ల్యాండ్ స్లైడ్లో కొట్టుకపోయిందా లేకపోతే ఇంకా వైడెన్ చేస్తారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది విడ్త్. 2 పెద్ద లారీలైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు అటు ఇటు. ఈరోజు ఆఫ్ రోడింగ్తోనైతే మొత్తం బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేసేట్లేదు ఇంకెళ్ళేసరికి. దాదాపు ఇంకా 50 కిలోమీటర్లు పోవాలి. ఇంకెట్లుందో రోడ్డు ముందుకు వెళ్తుంటే, కానీ ఇట్లా ఎత్తేసి ఇంకా కంప్లీట్గా బాడీలో మొత్తం షోల్డర్ పెయిన్స్. మళ్ళీ ఎప్పుడు ఈ బ్రేక్స్ పట్టుకొని ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోడ్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ చూడండి అన్ని వాటర్ వెళ్ళడానికి ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు వేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 1 to 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ రోడ్లన్నీ నీట్గా అయిపోతాయి. ఇవి ఎవరికైనా ఇట్లా ఆఫ్ రోడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఈ లోపే చేసేయాలి. తర్వాత మాత్రం రోడ్లు మొత్తం కంప్లీట్గా ఇంకా నీట్గా అయిపోతాయి కంపల్సరీ. ఈ కంకర్ రోడ్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా ఊరు రోడ్ గుర్తొస్తుండే. మా ఊరు నుంచి ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా వేరే ఊరికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్డు. మెయిన్ రోడ్డుకి రావాలంటే ఆ 4 కిలోమీటర్స్ రోడ్ అంతా ఇట్లా ఉండేది. ఈ రోడ్లకి ఈ లగేజ్ చూడండి. యాక్చువల్లీ మేము అక్కడ కట్టింది ఈ కింద పెట్టి ఈ బ్యాగ్ దీనిపైన పెట్టినాము. ఇది ముందుకు వచ్చింది సైడ్కి జారిపోయింది మొత్తం. కాకపోతే కొంచెం పర్లేదు గట్టిగానే ఉన్నాయి. కొద్ది లూజ్ అయిపోయింది మొత్తం. ఆ పైనుంచి వచ్చినా ఇప్పుడు టోటల్ పైనుంచి అట్లా దిగి ఇటు కిందికి వచ్చేసినాం. ఈ ఇంకెంత దూరం ఉందో తెలియట్లేదు. ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం చంపేస్తుంది. పోయిన ప్రాణం లేచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లే ఇంకా 55 ఉంది. కారు 20 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు పైన ఏదైతే మొత్తం ఆఫ్ రోడింగ్ చేసినామో ఆ రోడ్ మొత్తం ఇట్లా కాబోతుంది ఫ్యూచర్లో. ఎంత పెద్ద చూసినారు కదా, 2 పెద్ద ట్రక్స్ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ రోడ్స్ మీద చాలా స్పెండ్ చేస్తుంది అండ్ అవసరం కూడా. ఎందుకంటే మన మిలిటరీ వాళ్ళు చూసినారు కదా, వాళ్ళ ఏమన్నా తీసుకెళ్లాలన్నా దానికైనా దేనికైనా ఇబ్బందే ఉంటుంది. ఇక్కడ కింద చూడండి, కింద ఏదో ఒక టౌన్ ఉంది. మొత్తం అగ్రికల్చర్ చేస్తున్నారు ఎక్కువ. ఇల్లు చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అంటే ఎవరి పొలంలో వాళ్ళే ఇల్లు కట్టుకున్నట్టున్నారు మొత్తం. సూపర్ ఉంది. పైనుంచి ఇంకా చాలా బాగా కనిపించింది, కానీ అంత నుంచి గోపురం క్యాప్చర్ చేస్తలేదని కొంచెం కిందికి వచ్చినాక తీసినాం. నాకు తెలిసి మనం ఇట్లాకి వెళ్ళి అట్లా ఇప్పుడు ఆ కిందికి వెళ్తాం అనుకుంటా. ఇక్కడ కోటలా ఉంది కానీ కూలిపోయింది అంతా. ఇక్కడ నుంచి కారు ఒక 15 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఇంక అక్కడ లంచ్ బ్రేక్ అవుతాం. అక్కడ చూడండి మనకి జింగ్రాల్ అని ఒక ప్లేస్ ఉంది. 21 కిలోమీటర్స్ 15,550 ఫీట్ అంటే అల్టిట్యూడ్. చాంగాంగ్లా 33 కిలోమీటర్స్, అది 17,586 ఫీట్. ఇదే యాక్చువల్గా మిస్ అయిపోయినాం. మేము పాస్ అయిపోయి వచ్చేసినాం, కానీ కార్తీక్ కొంచెం హై ఆల్టిట్యూడ్ అట్లా సెన్స్ ఉందని చెప్పి వచ్చేసినాము. మన ఆల్మోస్ట్ ప్యాన్గాంగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 104 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 14,250, అంటే మనం ఇప్పటికీ 104 కిలోమీటర్స్ వచ్చినాము. సో మన లేక్ వచ్చేసి నాకు తెలిసి ఇంకొక 50 ఉంటుంది, 40 ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి. పైనుంచి చూసినాం కదా, ఇవే ఇల్లులు, పంట పొలాలని. ఇప్పుడు ఇక్కడ నుంచి క్లియర్ కనబడట్లేదు. ఈ విలేజ్ పేరు శక్తి అంట. ఇందాక అక్కడ పంజాబీ వాళ్ళు ఆపి రోజ్ మిల్క్ ఇచ్చినారు అండ్ అట్లనే కొన్ని శనగలు ప్రసాదం లాంటి అది ఇచ్చినారు. రోజ్ మిల్క్ బాగుండే, సూపర్ చల్లగా ఉండే. ఇప్పుడే ఇక్కడ కారు అనే సిటీలో లంచ్ చేసి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి లేహ్ ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. యాజ్ పర్ గూగుల్ 45 మినిట్స్ చూపిస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకా రోడ్ అంతా ఇట్లనే హైవేనే ఉంటుంది అనుకుంటా. మీకు ప్యాన్గాంగ్ నుంచి వచ్చేటప్పుడు మీకు లేహ్ మధ్యలో వచ్చే ఏకైక పంప్ ఇదే. కారు సిటీ దాటినాక వస్తుంది రైట్ సైడ్లో. లేహ్ నుంచి ప్యాన్గాంగ్ నుంచి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. లక్కీ ఏంటంటే మనకి ఇంకా 2 పాయింట్స్ చూపిస్తుంది. సో అరౌండ్ 33 కిలోమీటర్స్ ఉంది ఇంక ఇక్కడ నుంచి, కాబట్టి మనకు అవసరం లేదు, ఇంకా మిగిలిపోతుంది కూడా పెట్రోల్. దీన్ని బట్టి చూస్తే బండి మాత్రం మంచి మైలేజ్ ఇచ్చింది. మనం ఆల్మోస్ట్ లే సిటీ కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ చూపిస్తుంది అంతే. ఇంకా నాకు తెలిసి 1 కిలోమీటర్ అట్లా వెళ్తే సిటీ స్టార్ట్ అయిపోతుంది, జస్ట్ ఈ కొండలు దాటంగానే. ఇక్కడ నుంచి ఆల్రెడీ ముందే మ్యాప్ పెట్టేసినాం డైరెక్ట్ హోటల్కి. సేమ్ మేము మొన్న ఏ హోటల్ అయితే స్టే చేసినామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే హోటల్కి వెళ్తున్నాం. ఎందుకంటే బైక్ రెంటల్ కూడా ముందే కదా, 2 అయిపోతాయి అక్కడని. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఒక 1 అవర్ అన్నా కనీసం రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. లేకపోతే అసలు ఎందుకు ఇలా బాగా టైర్డ్ అయిపోయింది బాడీ. ఆఫ్ రోడింగ్ వల్లనేమో ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా బ్లాగ్ కూడా ఇప్పుడు ఇక్కడికి ఎండ్ చేసాక ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాం. అంతవరకు బాయ్.